నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారన్న లోకేష్, పీపీపీపై కావాలనే విషం చిమ్ముతున్నారని ధ్వజం. ఢిల్లీలోని చర్చిలో ప్రధాని ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ శాంతి కరుణ సందేశాన్నిస్తుందని వ్యాఖ్య. ఒడిశా గుమ్మ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు, 2 మావోయిస్టుల మృతి, ఆయుధాలు స్వాధీనం. వినుకొండలో జనాలపైకి దూసుకెళ్లిన ఆటో, బాలుడు మృతి, వాహనాలు ధ్వంసం. జగన్ ప్రజాపక్షం వహించకుండా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంతో పేదలకు మేలు జరుగుతుందని, వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్య విద్యా సీట్లు లభిస్తాయని స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై జగన్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. జగన్, వైసీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్న విధానంపై రూపొందించిన వీడియోను లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రతిపక్షం బాధ్యతలు ఎలా ఉండాలి? ప్రజల సమస్యను అవగాహన చేసుకోవాలి. ప్రజల సమస్యలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రజల సమస్యల కోసం పోరాడాలి. కానీ మన నవ్యాంధ్ర దౌర్భాగ్యం ఏమిటంటే, భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అప్రజాస్వామిక విధానాలతో నడిచే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీకి ప్రజల సమస్యల మీద పోరాటం చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి వంటి పదాలు అస్సలు నచ్చవు. కేవలం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే పోరాడుతుంది. స్మగ్లర్లను, రౌడీ షీటర్లను, లిక్కర్ స్కామ్ నిందితులను, గంజాయి బ్యాచ్ ని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నరరూప రాక్షసులను కాపాడుకోవడం కోసమే పోరాటం చేస్తుంది. ఆ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అస్సలు తట్టుకోలేదు. ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంటే అస్సలు సహించలేదు. అందుకే నవ్యాంధ్ర రాష్ట్రంలో 3 సంవత్సరాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి సిద్ధమవుతోన్న వైద్య కళాశాలలను పూర్తి కాకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పీపీపీ విధానం ద్వారా నిర్మాణానికి సిద్ధమవుతోన్న వైద్య కళాశాలలను ఈ ప్రతిపక్షం ఎందుకు అడ్డుకుంటుంది? పీపీపీ విధానం అంటే అవగాహన లేక, పీపీపీ విధానంలో నవ్యాంధ్ర రాష్ట్రంలో వైద్య విధానం మెరుగుపడుతుందనే కడుపుమంట, కళ్లు మూసుకొని పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న దుష్టశక్తుల కళ్లు తెరిపించడానికి పీపీపీ విధానం గురించి తెలుసుకుందాం. పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అపోజిషన్ పార్టీ మాత్రం పీపీపీ విధానం వలన ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందని నానా రాద్ధాంతం చేస్తుంది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 17 కాలేజీల్లో 5 మాత్రమే ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానంలో ఈ 17 కాలేజీలు పూర్తి కావాలంటే కనీసం 20 నుండి 25 ఏళ్లు పడుతుంది. ఈ 17 కాలేజీలు పీపీపీ విధానంలో అయితే ఈ 2-3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వ విధానంలో కాలేజీలు కడితే మన పిల్లలకు 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ 17 కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు దొరకవు. అదే పీపీపీ విధానంలో కడితే 3 సంవత్సరాలలో పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వంలో 500 సీట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులో 213 సీట్లు మాత్రమే ఉచిత సీట్లు. పీపీపీ విధానంలో అయితే 3 సంవత్సరాలలో 1700 సీట్లు అందుబాటులోకి వస్తాయి. అందులో 850 ఉచిత కోటా సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులో వస్తాయి. ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీకి ఫ్రీ ఎలాగో పీపీపీ విధానంలో కూడా ఓపీ ఫ్రీగా ఉంటుంది. గత ప్రభుత్వం కట్టిన 5 కాలేజీల్లో 500 బెడ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పీపీపీ విధానంలో అయితే 8500 బెడ్లు 3 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. అందులో 70% పేషెంట్లకు ఉచిత వైద్యం అందుతుంది. గత ప్రభుత్వ విధానంలో అయితే 25 ఏళ్ల తర్వాత 17 ప్రభుత్వ వైద్యశాలలు పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదే పీపీపీ విధానంలో అయితే 3 సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల తరహాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తుంది. ఈ పీపీపీ విధానం ద్వారా తిరుపతి స్విమ్స్ నడిపిస్తున్న టీటీడీ లాంటి
ఎన్జీఓ, పుట్టపర్తి హాస్పిటల్ నడిపిస్తున్న పుట్టపర్తి సాయిబాబా ఎన్జీఓ, టాటా మెమోరియల్ నడిపిస్తున్న టాటా వాళ్ల లాంటి వారికే అప్పగిస్తారు. వారు ఇప్పటికే పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న అజ్ఞానులు చిన్న చిన్న దెబ్బలు తగిలితే, గులకరాయి తగిలితేనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళతారు. మరి పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి వస్తుంటే వాళ్లకు వచ్చిన బాధేంటో మరి. పీపీపీ విధానంలో అయితే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. ఇటువంటి స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్లో వైద్య విద్యార్థులు విద్య నేర్చుకుంటుంటే సూపర్ స్పెషాలిటీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అందుతుంది. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం వలన కలిగే ఉపయోగాలు అందరికీ అర్థం కావాలని వివరంగా వివరించారు. ఈ రోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ల పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత 33 ఏళ్ళు రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్లు కంటే సీట్లు పెరుగుతున్నాయి. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాంశాన్ని చూస్తున్నాం. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను సిఐడి పోలీసులు ఛేదించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఛేదించడంపై మరిన్ని వివరాలేంటి? షాహీన్, ఈరోజు సైబర్ క్రైమ్ సిఐడి పోలీసులు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించారు. అందులో కంబోడియా కేంద్రంగా రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి సిమ్ బాక్స్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక నెట్వర్క్ ని దానికి సంబంధించిన నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, రకరకాల పేర్లతోటి డిజిటల్ అరెస్టు, లోన్లు, ఇన్వెస్ట్మెంట్, ఇలాగ రకరకాల పేర్లతోటి ప్రజల్ని, అమాయకుల్ని భయపెడుతూ వాళ్ళ ఎంత వీలైతే అంత దోచుకుంటున్నారు. కొంతమంది కోట్ల రూపాయల్లో కూడా కోల్పోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇదంతా కాంబోడియా నుంచి జరుగుతుంది. గతంలో వైజాగ్, విజయవాడ ఇటువంటి కేంద్రాల్లో సిమ్ కార్డులకి సంబంధించి
వాటిని కొంతమంది నిందితుల్ని సిమ్ కార్డులు అందిస్తున్నటువంటి నెట్వర్క్ ని కొంతమంది నిందితుల్ని కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈసారి ఏపీ సైబర్ క్రైమ్ సిఐడి పోలీసులు వీటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి అసలు ఏ విధంగా ఇవి ఆపరేట్ చేస్తున్నారు, కాంబోడియా నుంచి వస్తున్నటువంటి కాల్స్ కి సంబంధించి నెట్వర్క్, వాటికి సంబంధించిన సిమ్ కార్డ్స్ ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి, ఎట్లా చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో టెలికమ్యూనికేషన్ సహకారంతో వాళ్ళు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఇటు విశాఖ, కోల్కతా ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తించిన క్రమంలోనే వెస్ట్ బెంగాల్లో ఒక అంతర్జాతీయ నేరస్తుడిని అరెస్టు చేశారు. దానిపైన పత్రికా సమావేశం కూడా సిఐడి అధికారులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది కొంత పెద్ద నెట్వర్క్ ని వాళ్ళు ముఠాని అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇందులో సుమారు 1400 సిమ్ కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు మనకి ప్రాథమికంగా సమాచారం ఉంది. కొన్ని కేంద్రాల్లో ఒక హబ్ లాగా ఈ సిమ్ కార్డ్స్ ని ఏర్పాటు చేసి వాటి ద్వారా అక్కడ కాంబోడియాలో ఉన్నటువంటి ఈ కాల్ సెంటర్స్ కు అనుసంధానం చేయటం, అమాయకులకి ఫోన్లు చేయటం, ఎవరైనా సరే అక్కడ నెట్వర్క్ ని ట్రేస్ అవుట్ చేయాలన్నా ఇక్కడి నుంచి కాంబోడియా వెళ్లేందుకు అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కాంబోడియాలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల భాషల్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఉద్యోగస్తులుగా చేర్చుకోవటం, ఇక్కడి నుంచి కొంతమంది ఇటీవలే మనం చాలా చోట్ల చూసాము. ఇటు హైదరాబాద్, విశాఖ కొన్ని ప్రాంతాల నుంచి అమాయకులకి ఉద్యోగాల పేరుతోటి వలవేసి అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళని కాల్ సెంటర్ లో ఉంచటము, నిర్బంధించి సైబర్ నేరాలకు పాల్పడేటట్లు చేయటం ఒక ఎత్తు అయితే, అక్కడ కాల్ సెంటర్ ద్వారా ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఈ సిమ్ బాక్సుల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ తరహా విధానం సైబర్ క్రైమ్ పోలీసులకు కొంత నేరాల ఛేదంలో కొంత సవాలుగా మారుతోంది. పోయిన సొత్తుని రికవరీ చేయటం చాలా కష్టతరంగా మారుతుంది. అందుకోసమే అసలు నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయని ఈ క్షేత్రస్థాయిలో వాటిని పూర్తిగా అధ్యయనం చేసి వాటిపైన నిఘా ఉంచినటువంటి ఏపీ సైబర్ క్రైమ్ సిఐడి పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఏ విధంగా నెట్వర్క్ జరుగుతుందని తెలుసుకొని ఇందులో నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తోంది. షాహిన్, ధన్యవాదాలు జయప్రకాష్. మంచు కురిసే వేళలో మళ్లీ విరిసే అందాలు ప్రకృతి ప్రేమికుల మనసుల్ని ఈ పాట తట్టిలేపుతుంది. ఈ దృశ్యం కళ్ల ముందు సాక్షాత్కారమైతే మనసు మైమరిచిపోతుంది. విశాఖవాసులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇలాంటి అనుభూతిని పంచుతోంది సన్ రైజ్ పార్క్. సెలవుల్లో సేద తీరుదామని వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తోంది. విదేశీ పూల మొక్కల సోయగాలతో ఏకంగా ఒక వీధి కొత్త అనుభూతిని కలిగిస్తోంది. మంచు కురిసే వేళలో పువ్వులు విరుస్తాయి. ఈ విరిసే పువ్వులు మనసును ఆకట్టుకుంటాయి. ఇవన్నీ కూడాను ప్రకృతితో మానవుడికి ఉన్న సంబంధాన్ని, వీటిని ఇది మన మనస్సు మీద అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే చక్కనైన పువ్వుల్ని, అద్భుతమైన సహజమైన రంగుల్ని చూడడానికి ప్రకృతి సిద్ధంగా వీటిని తీర్చిదిద్దడం, ఈ పూలు సంబంధించి పర్యాటకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించేందుకు విశాఖపట్నం సమీపంలోని సన్ రైజ్ రిసార్ట్స్ ఒక వినూత్నమైన ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఈ ఫ్లవర్ స్ట్రీట్గా దాదాపు 400 మీటర్లు ఒకవైపు, మరోవైపు 400 మీటర్లు మొత్తం ఈ పూలతోటి, అంటే ఇవన్నీ సహజంగా చూడడానికి మనకి మొత్తం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ పూల సందడే ఉంటుంది. అలా కాకుండా ఇవి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా సహజ సిద్ధంగా వీటిని ఇక్కడ ఈ నర్సరీల్లోనే తయారు చేసి ఇవన్నీ కూడాను చూపరులకి ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దారు. అలాగే కాన్సెప్ట్కి సంబంధించి కూడాను పెద్ద ఎత్తున ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవి
అన్ని పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఈ ఫ్లవర్ స్ట్రీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. वेरी वेरी ब्यूटीफुल एक्सपीरियंस. एक्चुअली इट्स माय सेकंड एक्सपीरियंस. मैं इससे पहले भी अपनी फैमिली के साथ आई थी, मुझे बहुत बहुत अच्छा लगा था, इसलिए मैं दोबारा यहाँ पे विजिट करने आई हूँ अपने बच्चों की ठंडी की छुट्टी में हस्बैंड और बच्चों के साथ. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంటే ఎక్కడ మీకు వాడిపోయాయి పువ్వులు వాడిపోయాయి అన్న భావన రానివ్వకుండా ఈ ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఈ రంగుల్ని ఆస్వాదించేందుకు పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు వీలుగా ఈ ఫ్లవర్ స్ట్రీట్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలని రాజబాబు గారిని అడిగి తెలుసుకుందాం. రాజబాబు గారు, ఇప్పుడు ఇది రూపకల్పనలో ప్రధానంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ లేదంటే శ్రద్ధ కానీ ఏమిటి, ఏ రకంగా ఇదంతా రూపకల్పన చేశారు? మనం సీడ్ ఏదైతే ప్రొక్యూర్ చేస్తామో వేరు వేరు దేశాల నుంచి, ఆ సీడ్ తాలూకా క్వాలిటీని మొట్టమొదటి చూస్తాం. ఆ జెంటికల్గా ఎంతవరకు క్వాలిటీని డెవలప్ చేశారని మనకి ఇయర్ బై ఇయర్ ఎక్స్పీరియన్స్లోని ఏ క్వాలిటీని ఎంచుకోవాలా, ఏ సీజన్లో ఎంచుకోవాలా అన్నది ఒక అలవాటు అయిపోద్ది. అయిపోయిన తర్వాత దాన్ని కంట్రోల్ టెంపరేచర్ జర్మినేషన్ ఛాంబర్స్లో జర్మినేట్ చేస్తాం. దాన్ని ఆ క్లైమేట్ ప్రకారం అక్లిమటైజేషన్ చేసేసి బయటికి తీసుకొస్తాం. మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ఫ్లవర్ క్వాలిటీ ఉన్నటువంటి మన సీడ్ని ఎంచుకోవడం వలన ఈ క్వాలిటీస్ అన్నీ వచ్చి, అది కాక మేము ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా దీనికి తోడ్పడుతుంది. రాజబాబు గారు, డిసెంబర్ జనవరి నెలల్లో ప్రత్యేకించి ఇన్ని కలర్స్ రావడానికి ఏంటి కారణం అంటారు? మనకి క్లైమేట్ న్యాచురల్గా కోఆపరేట్ చేస్తుందండి. 12 డిగ్రీల టెంపరేచర్ యూరోప్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఉంది. అందువల్ల యూరోప్లో ఏదైతే ప్లాంటేషన్ చేసి ఫ్లవర్స్ చేస్తున్నారో అవి మనం ఏ రకమైన కృత్రిమంగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా రావడం వల్ల ఈ బ్యూటీ వచ్చింది. ఇప్పుడు ఇది ఆ వెనకాల ఏదో పెద్ద వాల్ ఒకటి రూపకల్పన చేశారు, దాని కాన్సెప్ట్ ఏంటి, ఏ రకంగా దాన్ని డిజైన్ చేస్తున్నారు? అది ఫ్లవర్ వాల్ అండి. మనకి ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు కావాల్సిన డిజైన్ ఆ ఫ్లవర్ వాల్ మీద ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. రాజబాబు గారు, ఇప్పుడు ఇటువంటి చేయడం వల్ల అంటే ఇప్పుడు డిజిటల్లీ బాగా అడ్వాన్స్డ్, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ అయిపోయాము. సో ఇవి తీయడంలో మీరు టెక్నాలజీని ఎట్లా వాడుకుంటున్నారు? అడుగుతాం మన కస్టమర్ని, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ జర్మినేషన్ చేసేస్తాం. మీకు కావాల్సిన డిజైన్ ఇవ్వండి అని అడుగుతాం. వాళ్ళు పీడిఎఫ్ ఇస్తారు, లేదా జేపీజీ ఇస్తారు. దాన్ని ఆటోక్యాడ్లో కన్వర్ట్ చేసి మనం జర్మినేట్ చేసిన తర్వాత ప్రతి పాట్ హోల్డర్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది. లేబర్కి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఆ పట్టుకెళ్ళి క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పెట్టగానే ఇందులో ఈ పాట్ హోల్డర్లో ఏ కలర్ పెట్టాలని వచ్చేస్తుంది. అది తీసుకెళ్ళి పెట్టేస్తే వాళ్ళు అనుకున్న డిజైన్ ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. రాజబాబు గారు, ఇప్పుడు ప్లాస్టిక్ పువ్వులు మొత్తం మార్కెట్ అంతా చుట్టుముట్టేసి ఉన్నాయి. జనాలకి అంటే న్యాచురల్ కలర్స్ లాగే అక్కడ కూడా కలర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి మనం ఇప్పుడు న్యాచురల్గా డెవలప్ చేసిన వాటికి ఏమిటి ప్రధానమైన భేదం అంటారు? ఇది ఒరిజినల్ కదండి, అసలు దానికి అసలు ఎక్కడ సంబంధం లేదు. గెస్టులు అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేసినట్టు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ని ఎందుకు ఎంజాయ్ చేస్తారు? గెస్టులకు తెలుసు అది ఆ కలర్స్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడుతున్నారు. మనం ఆ కలర్స్ని కూడా మనం జర్మినేట్ చేసి ఈ రకంగా డెవలప్ చేస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వరకు వెళ్తారు కదా. ఇప్పుడు దీని మీద మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? 2000 feet వాల్ కట్టాలని నా పర్సనల్ కోరిక. ఇండియాలో లాంగెస్ట్ ఫ్లవర్ వాల్ కట్టాలని. అది కూడా సంగీత్కి ఒక కలరు. మొన్నడు ఉదయాన్నే వెడ్డింగ్ అయితే వెడ్డింగ్కి మొత్తం ఆ వాల్ అంతా కలర్ మార్చేయాలి. అది పెళ్లి కూతురికి కావాల్సినట్టు అడిగి సాఫ్ట్ కలర్స్ వెడ్డింగ్కి, సంగీత్కి అమ్మాయికి కావాల్సిన కలర్స్ చేసి క్వాలిటీగా చేయాలని సంకల్పం. ఇది మీ కోరిక? అది నా కోరిక. ఇది రాజబాబు గారి మనోగతం. ఎందుకంటే ఈ ఫ్లవర్ స్ట్రీట్ రూపకల్పన వెనకాల దీన్ని గత దశాబ్దంన్నర కాలంగా దీన్ని ప్రాక్టీస్లోకి తెచ్చి దీనిలో ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కూడాను ఇస్తున్న ఫలితాలు సందర్శకుల్ని ఆకట్టుకునేలాగా రూపొందించడమే తమ లక్ష్యమని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పుష్పాంజలి ఘటించారు. దేశ నిర్మాణానికి వాజ్పేయి తన జీవితాన్నంతా అంకితం చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఒక అద్భుతమైన వక్తగా, ఉద్వేగభరితమైన కవిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. వాజ్పేయి వ్యక్తిత్వం, పనితీరు, నాయకత్వం దేశ సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
श्रीमती द्रौपदी मुर्मू जी पुष्पमाला द्वारा श्रद्धेय अटल जी को पुष्पमाला। క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఢిల్లీ ఉత్తర భారత్కు చెందిన క్రైస్తవులతో కలిసి క్రీస్తుకు ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్యారల్స్, భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. క్రిస్మస్ పండగ ప్రేమ, శాంతి, కరుణ సందేశాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావనలను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. Father, we still our hearts before you on this Christmas morning. We give you thanks for the gift of your only Son, Jesus, who came as a Savior to save us from our sins, to give us a hope, the hope of life here in this world, life abundant, and life eternal in the world to come. We thank you for sending your Son as the Prince of Peace. And Lord, we pray for your peace in our world. This morning we pray particularly for our Honorable Prime Minister, Shri Narendra Modi ji, that you would anoint him afresh with your Holy Spirit. Empower him, Lord. Father, we know that those whom you call, you also equip. And we know, Lord, that you have called him for this important task of leading our great nation. And so, Father, I pray for a double portion of your wisdom, your understanding, your discernment, that he would lead this nation in the paths of truth, of justice, of righteousness, and Lord, that you would bless him. Amen. క్రిస్మస్ సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ అనే సందేశాన్ని అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు. మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు చేసిన త్యాగాన్ని ఈ పర్వదినం గుర్తు చేస్తుందని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వం, సేవా విలువలను మరింత బలోపేతం చేయడానికి క్రిస్మస్ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. క్రిస్మస్ను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ మంచి కలగాలని ఆశిస్తున్నట్టు ఎక్స్ మాధ్యమంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని సీఎం ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన ప్రేమ, సహనం, సేవ ఈనాటి సమాజానికి మరింత అవసరమన్నారు. క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు 51 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి ఇది నిదర్శనమని తెలిపారు. కరుణామయుడు చూపిన ప్రేమ, శాంతి, సహనం పాటించి సమాజ హితానికి పాటుపడదామని లోకేష్ పిలుపునిచ్చారు. సుఖ సంతోషాలతో అందరూ ఆనందమయంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.